బిగ్ బాస్ వాళ్ళు నిజంగా జెన్యూన్ అయితే, బిగ్ బాస్ వాళ్ళు నిజంగా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే, బిగ్ బాస్ వాళ్ళ క్రెడిబిలిటీ పోకూడదు అంటే ఒక్కటే నాకు కావాల్సింది. ఏంటంటే అయ్యా 'నాగార్జున' గారికి వీటిలో ఏం సంబంధం ఉండదు. ఆయన జస్ట్ బిగ్ బాస్ వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాడు. ఇవి డిస్‌ప్లే చేస్తే ఇవన్నీ స్ట్రైక్ ఆఫ్ చేసినా వీటన్నిటికి ఆన్సర్స్ ఇవ్వకపోయినా నాకు అవసరం లేదు అండ్ ఆడియన్స్‌కి అవసరం లేదనుకుందాం. మీరు గూడా ఈ క్వెషన్స్ మీకు గనక ఉంటే ఈ వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అండ్ బిగ్ బాస్ వాళ్ళ వరకు రీచ్ అయ్యేలా మీరు చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ హలో నమస్తే భయ్య. బిగ్ బాస్ తెలుగు సీజన్ అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా రేపటి నుంచి బిగ్ బాస్ తెలుగు ఫ్యాన్స్కి ఏం చేయాలో తోచదు. పొద్దున్న లేస్తేనే బిగ్ బాస్లో ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి, లైవ్లో ఏం జరిగింది, నామినేషన్స్ ఎలా జరుగుతాయి, ఆ కంటెస్టెంట్ ఏమన్నాడు, ఈ కంటెస్టెంట్ ఏమన్నది అనే పాయింట్స్ డిస్కస్ చేసుకోవడానికి వాళ్ళకి ఏముండవు, ఫ్యాన్స్కి గొడవలు పడడానికి ఏముండవు, కొట్లాడబడడానికి వేరే ఏముండవు, ట్రాల్ చేయడానికి ఏముండవు. ఒక వెలితి ఉంటుంది భయ్య. బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఎంత బాధ ఉంటుందో బిగ్ బాస్ హౌస్ని మిస్ అవుతున్నామని, బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫ్యాన్స్కి కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే రోజు వాళ్ళు అలవాటు పడిపోయారు స్పేసెస్లో జాయిన్ అవ్వడాలు కానీ, లేకపోతే ట్రాల్స్ చేయడాలు కానీ, ఈ కంటెస్టెంట్ అది ఇది అనడం కానీ. బట్ ఇవన్నీ అయిపోయాయి. ఇవన్నీ పక్కన పెడితే భయ్య ఫైనలీ కళ్యాణ్ పడాల విన్ అయిపోయాడు. ఒక కామనర్గా వచ్చి ఇవన్నీ దాటుకొని సెలబ్రిటీస్కి పోటాపోటీగా నిలిచి 23 ఇయర్స్ కుర్రాడు సెన్సేషన్ క్రియేట్ చేశాడు అండ్ హిస్టరీ క్రియేట్ చేశాడు అని చెప్పుకోవచ్చు. సో నాకు కళ్యాణ్ పడాల విన్నింగ్ మీద ఏం ప్రాబ్లం లేదు, కళ్యాణ్ పడాల విన్ అయినందుకు ప్రాబ్లం లేదు. బట్ బిగ్ బాస్ మేకర్స్కి కొన్ని సూటి ప్రశ్నలు ఉన్నాయి. అదేంటంటే నాకు ఎందుకో కళ్యాణ్ పడాల విన్నింగ్ ఫెయిరా కాదా, లేకపోతే తనూజాకి అన్యాయం జరిగిందా అన్న దాని మీద కొద్దిగా క్లారిటీ కావాలి. ఇది ఎవరు ఆన్సర్ చేయాలంటే బిగ్ బాస్ వాళ్ళే. బిగ్ బాస్ వాళ్ళు ఆన్సర్ చేస్తే నా ప్రశ్నలకు ఆన్సర్స్ దొరుకుతుంది అండ్ చాలామంది ప్రశ్నలకి ఆన్సర్స్ దొరుకుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే భయ్య ఒకళ్ళు తప్పుగా చెప్పొచ్చు, ఇద్దరు తప్పుగా చెప్పొచ్చు, ముగ్గురు తప్పుగా చెప్పొచ్చు, నలుగురు తప్పుగా చెప్పొచ్చు. ఆల్మోస్ట్ అందరూ తనూజ విన్ అవుతుందని చెప్పారు. ఈ లాస్ట్ మినిట్ వరకు కూడా దాని మీదే ఉన్నారు. కానీ సడన్గా విన్నర్ వేరే వాళ్ళు ఎలా అయ్యారు? ఇప్పుడు 100 మంది చెప్పారనుకోండి, ఒకళ్ళు తప్పు అవుతే వాడు ఎరపప్పు అవ్వచ్చు. 100 మంది తప్పు కాదు కదా. ఆల్మోస్ట్ చాలా పెద్ద పెద్ద హ్యాండిల్స్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అండ్ చాలామంది ఇదే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ మేకర్స్ నుంచి, చాలా స్ట్రాంగెస్ట్ సోర్సెస్ నుంచి, లోపల నుంచి తనూజ విన్నర్ అని వచ్చింది. బట్ కళ్యాణ్ పడాల ఎలా విన్నర్ అయ్యాడు? సెకండ్ థింగ్, డే 1 నుంచి కొంతమంది రివ్యూయర్స్ ఒక్క కంటెస్టెంట్నే కళ్యాణ్ పడాలని లేపడానికి కారణం ఏంటి, ఆయన ఆడినా ఆడకపోయినా ఏం చేసినా కళ్యాణ్ పడాల అహో, కళ్యాణ్ పడాల ఓహో, కళ్యాణ్ పడాల ఇది, కళ్యాణ్ పడాల తోపు, కళ్యాణ్ పడాల తురుము అని ఒక మేజర్ రివ్యూయర్స్, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, కానీ మీరు వాళ్ళ పేజ్కి వెళ్ళి స్టార్టింగ్ నుంచి థంబ్నెయిల్స్ చూస్తే ప్రతి దాంట్లో కళ్యాణ్ పడాలని లేపారు. మేబీ ఫస్ట్ డేనో లేక ఒక 1 వీక్ తర్వాత నుంచో ప్రతి రోజు నుంచి లేపారు. ఎందుకు, వాళ్ళు ఎలా లేపగలిగారు, వాళ్ళు కళ్యాణ్ పడాలని రేపడానికి రీజన్ ఏంటి, ఇది ముందే ఫిక్స్ అయిందా? థర్డ్ థింగ్ భయ్య 7 వరకు తనూజ పేరే వినిపించింది విన్నర్ అని. లాస్ట్ 15 మినిట్స్లో షూట్ స్టార్ట్ అయినప్పుడు లాస్ట్ 15 మినిట్స్లో నేమ్ ఎలా చేంజ్ అయ్యింది? అంత స్ట్రాంగ్గా వినిపించిన పేరు అండ్ లోపల చాలా గొడవలు జరిగాయంట, మేనేజ్మెంట్లోనే చాలా ఇష్యూస్ జరిగాయంట అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ చాలా రచ్చ జరిగింది. చాలా గొడవ తర్వాత కళ్యాణ్ పడాలని విన్నర్ చేద్దామని ఫిక్స్ అయ్యారంట. ఇది కరెక్టా కాదా? ఫోర్త్ థింగ్, తనూజాని టీఆర్పీ కోసమే వాడుకున్నారా? సీజన్ స్టార్టింగ్ నుంచి తనూజ ఉంటేనే కంటెంట్ ఉంది, తనూజ లేకపోతే అసలు కంటెంట్ లేదు. లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ ఎక్కడ చూసినా తనూజానే కనపడ్డది. తనూజ వల్లే కంటెంట్ వచ్చింది. తనూజ వల్లే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి చాలామంది కనెక్ట్ అయ్యారు. నేను తనూజకి సపోర్టర్ కాదు, బట్ చాలామంది తనూజ ఫ్యాన్స్ కానీ చాలామంది నెగిటివ్ చూసిన పబ్లిక్ టాక్లో నార్మల్గా అడిగినా తనూజ తెలిసిపోయే చాలా బాగా ఆడుతుంది అది ఇది అన్నారు. తనూజ ఫ్యాన్స్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అండ్ తనూజాని మొత్తం షో రన్ చేసినప్పుడు తనూజాని టీఆర్పీ కోసమే వాడుకున్నారా? అండ్ తనూజాని ఎందుకు రాను అంత డీగ్రేడ్ చేస్తూ వచ్చారు, తన్ని ఎంత బ్యాడ్ చేస్తూ వచ్చారు, టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈవెన్ భయ్య ఈరోజు కూడా నాగార్జున గారు తనుజాని లేపి, అమ్మ నువ్వు ఎక్కడైనా ఫీల్ అయ్యావా అది ఇదంటే, సార్ నేను ఒక్క విషయంలో ఫీల్ అయ్యాను, అది మర్యాద మనీష్ వచ్చి లోపలికి అన్న దానికి నేను చాలా హర్ట్ అయ్యాను సార్ అంటే, ఏమన్నాడమ్మా చెవిలో పూలు పెడతా ఉన్నవాడు కదా కూర్చో అన్నాడు.
అంటే భయ్య కనీసం లాస్ట్‌లో అంత షో‌కి కంటెంట్ ఇచ్చిన కంటెస్టెంట్‌ని కనీస గౌరవం లేకుండా 'నాగార్జున' గారు అలా అనడం నాకైతే తప్పనిపించింది భయ్య. అండ్ లాస్ట్ వీక్‌లో కూడా టార్గెట్ చేయడమేనా? అన్ని వీక్స్‌లో ప్రోమోస్ తనుజకి నెగెటివ్‌గా ఎందుకు కట్ చేశారు? కావాలని కళ్యాణ్ పడాలని విన్ చేపిద్దామనా? అండ్ ఫిఫ్త్ అండ్ లాస్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే భయ్య, జనరల్ ఎలక్షన్స్‌లో గానీ, మున్సిపల్ ఎలక్షన్స్‌లో గానీ, ఏ ఎలక్షన్స్‌లో అయినా మనకు ఈ కంటెస్టెంట్‌కి ఇన్ని ఓట్స్ పడ్డాయి, ఈ కంటెస్టెంట్స్‌కి ఇన్ని ఓట్స్ పడ్డాయి, టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ అన్నీ ఇన్ని, ఈ కంటెస్టెంట్ ఇంత మెజారిటీతో విన్ అయ్యాడు, ఈ కంటెస్టెంట్ తక్కువ నంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి కాబట్టి ఆ ఓట్స్ డిస్ప్లే చేసి ఈ నంబర్ ఆఫ్ ఓట్స్‌తో ఓడిపోయాడు అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఓటింగ్ మార్జిన్ ఇంతుంది, ఓటింగ్ డిఫరెన్స్ ఇంతుంది. సో ఇంత క్లియర్‌గా, క్లారిటీగా డిస్ప్లే చేస్తారు. అది చిన్న మున్సిపల్ ఎలక్షన్ అయినా, జనరల్ ఎలక్షన్స్ అయినా, ఏవైనా. సో దట్ షోస్ క్రెడిబిలిటీ. అక్కడ రిగ్గింగ్ జరిగిందా, మ్యానిపులేట్ చేశారా, అవన్నీ పక్కన పెట్టండి భయ్య. సో ఇప్పటి వరకు నేను అడిగిన అన్ని క్వశ్చన్స్ ఇవన్నీ ఒకవేళ సరే తప్పు అనుకుందాం, లేకపోతే ఏదో అనుకుందాం, మన బిగ్ బాస్ వాళ్ళు జెన్యూన్ క్రెడిబుల్ విన్నర్ 100% కళ్యాణ్ పడాలనే విన్నరు. కళ్యాణ్ పడాల కాకుండా ఇంకెవరు కాదు. తనుజ ఇవన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్, మేమే కావాలని రాంగ్ లీక్స్ ఇప్పించాము, తనుజ విన్నర్ అని మేమే కావాలని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఎందుకంటే బయట లీక్స్ ఎక్కువ అవుతున్నాయని బిగ్ బాస్ వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్కి కవర్ చేసుకోవచ్చు. లేకపోతే ఎంత షో రన్నర్ అయినా ఆడియన్స్ ఓట్స్ ఆర్ ఇంపార్టెంట్, ఆడియన్స్ ఓట్స్ కళ్యాణ్ పడాలకి ఎక్కువ పడ్డాయి. సో మెజారిటీ కళ్యాణ్ పడాలకి పడ్డాయి కాబట్టి మేము జెన్యూన్ కాబట్టి ఓటింగ్స్ బేస్లో కళ్యాణ్ పడాల విన్నర్ కాబట్టి మేము కళ్యాణ్ పడాలని విన్నర్ చేసామని సెకండ్ క్వశ్చన్ని స్ట్రైక్ ఆఫ్ చేయొచ్చు. అండ్ థర్డ్ క్వశ్చన్, నాగార్జున గారు అందరితోనే అలానే ఉంటారు, ఆయన ఏం అన్యాయం చేయలేదు, ఆయన ఏం తప్పు చేయలేదు, ఆయన క్యాజువల్గా అన్నదాన్ని మీరు ఎందుకు ఇంత తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, సో నాగార్జున గారికి తప్పే లేదు, మీరే చిన్నది మైక్రోస్కోప్ లెన్స్లో చూస్తున్నారు అని కవర్ చేయొచ్చు. అండ్ ఫోర్త్, రివ్యూయర్ సిస్టమ్ రివ్యూయర్స్ది, దానికి మేమేం చేయాలి, వాళ్ళు ఎవరిని లేపుకుంటే మాకెందుకు, వాళ్ళు ఎవరిని డిగ్రేడ్ చేసుకుంటే మాకెందుకు, అది వాళ్ళ ఇష్టం అని కవర్ చేయొచ్చు. సో ఈ 4 క్వశ్చన్స్ కవర్ చేసిన ఈ 5th క్వశ్చన్ నాకు ఆన్సర్ కావాలి. అదేంటంటే ఇన్ని ఎలక్షన్స్లో ఓటింగ్స్ డిస్ప్లే చేస్తున్నప్పుడు, ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు, సో బిగ్ బాస్ వాళ్ళు నిజంగా జెన్యూన్ అయితే, బిగ్ బాస్ వాళ్ళు నిజంగా ట్రాన్స్పరెంట్గా ఉంటే, బిగ్ బాస్ వాళ్ళ క్రెడిబిలిటీ ఉంటే, క్రెడిబిలిటీ పోకూడదు అంటే ఒక్కటే నాకు కావాల్సింది ఏంటంటే టాప్ 5కి ఓటింగ్స్ ఎన్ని పడ్డాయి అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని పోలయ్యాయి, సంజన గారికి ఓట్స్ ఎన్ని పడ్డాయి, ఇమ్మాన్యుయల్కి ఓట్స్ ఎన్ని పడ్డాయి, డెమాన్ పవన్కి ఓట్స్ ఎన్ని పడ్డాయి, కళ్యాణ్ పడాలకి ఓట్స్ ఎన్ని పడ్డాయి, తనుజాకి ఓట్స్ ఎన్ని పడ్డాయి, అండ్ వాళ్ళందరి మధ్యలో మార్జిన్ ఎంత, 4th-కి 5th-కి మార్జిన్ ఎంత, 3rd-కి 4th-కి మార్జిన్ ఎంత, 2nd-కి 3rd-కి మార్జిన్ ఎంత, 1st-కి 2nd-కి మార్జిన్ ఎంత, అండ్ ఆ 1st-కి 2nd-కి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని పోల్ అయ్యాయి అండ్ ఎంత మెజారిటీతో కళ్యాణ్ పడాల విన్ అయ్యాడు అండ్ తనూజ ఎంత డిఫరెన్స్తో ఓడిపోయింది. ఇవి డిస్ప్లే చేస్తే ఇవన్నీ స్ట్రైక్ ఆఫ్ చేసినా వీటన్నిటికీ ఆన్సర్స్ ఇవ్వకపోయినా నాకు అవసరం లేదు అండ్ ఆడియన్స్కి అవసరం లేదు అనుకుందాం. ఇది ఒక్కటి మీరు డిస్ప్లే చేస్తే దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే నా క్వశ్చన్స్కే ఆన్సర్ కాదు, చాలామంది ఆడియన్స్లో మీరు దేవుళ్ళు అయిపోతారు. అరే బిగ్ బాస్ వాళ్ళు నిజంగా ట్రాన్స్పరెంట్గా ఉన్నారా, బిగ్ బాస్ వాళ్ళది నిజంగా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రా, వాళ్ళు వీళ్ళు ఏదో చెప్పారని కాదు, బిగ్ బాస్ వాళ్ళు నిజంగా ఎంత మంచోళ్ళు అంటే వాళ్ళు జెన్యూన్గా ఓట్స్నే కన్సిడర్ చేసి కళ్యాణ్ పడాలని గెలిపించారు, తనుజాకి ఏం అన్యాయం జరగలేదు, కళ్యాణ్ పడాలా ఈజ్ రియల్ విన్నర్ అని మీరే వాళ్ళ దృష్టిలో దేవుళ్ళు అయిపోతారు. నెక్స్ట్ వచ్చే సెలబ్రిటీస్ కూడా అన్యాయం జరగదు, భయపడరు. ఎందుకంటే భయ్య ఇప్పుడు మీరు చేసిన దానికి ఏమైందంటే, ఒకవేళ మీరు ట్రాన్స్పరెంట్గా లేకపోతే, మీరు డిస్ప్లే చేయకపోతే ఏమవుతుందంటే ఆడియన్స్ మైండ్ సెట్స్లో ఒకటి గట్టిగా ఫిక్స్ అయిపోద్ది. అదేంటంటే కళ్యాణ్ పడాలకి ఓటింగ్స్ పడకపోయినా, ఎందుకంటే తనుజాకి కంచుకోట లాంటి ఫ్యాన్ బేస్ ఉంది, స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్ ఉంది, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది, అంత ఓట్స్ని దాటుకొని కళ్యాణ్ పడాల ఎలా విన్ అవుతాడు? అసలు కళ్యాణ్ పడాలన్నవాడు తనుజ లేకపోతే ఎగ్జిస్టెన్సే లేదు. కళ్యాణ్ పడాల తెలిసిందే తనుజ వల్ల. ఆ రోజు స్టాండ్ తీసుకోకపోతే కళ్యాణ్ పడాలకి, అసలు తనుజ గనక ఆ రోజు స్టాండ్ తీసుకోకపోతే కళ్యాణ్ పడాల విన్ అవ్వడానికి ఆస్కారమే లేదు. అలాంటి కంటెస్టెంట్, ఇంత స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్ని దాటుకొని ఎలా వచ్చాడు? అది కూడా 0 ఫ్యాన్ బేస్తో ఉన్న కంటెస్టెంట్ ఎలా దాటుకొని వస్తాడు? సరే కళ్యాణ్ పడాల ఏమైనా స్ట్రాంగెస్ట్ ప్లేయరా అంటే ఏమీ లేదు, చాలా సైలెంట్గా ఉన్నాడు, నామినేషన్స్లో సిల్లీగా ఉన్నాడు, అండ్ తనుజ ఏం చెప్తే చేశాడు, కూర్చోమంటే కూర్చున్నాడు, లేమంటే లేచాడు. అలాంటి కంటెస్టెంట్ని ఎలా విన్ చేస్తారు అని వాళ్ళకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, అసలు ఇది కావాలని చేశారు, ఎందుకంటే అగ్నిపరీక్ష 2.0కి ప్రమోషన్గా ఉంటుందని, రేపు చాలామంది కామనర్స్
వీటిని చూసి హమ్మయ్య! ఓకే. మేము కూడా రావచ్చు అనే ధైర్యంగా ఉంటదని అండ్ మీ టీఆర్‌పీస్‌కి కూడా నెక్స్ట్ ఇంకా ఇలా కంటిన్యూ చేస్తారు. అగ్ని పరీక్ష 2.0 వస్తది, 3.0 వస్తది, 4.0 వస్తది, 10.0 వస్తది అండ్ కామనర్స్ వస్తే సెలబ్రిటీసే వస్తుంటారు. అండ్ మీకు టీఆర్‌పీలు వస్తుంటాయి. ఇలా కొట్టుకుంటూ ఉంటారు జనాలు. అండ్ కామనర్స్ మీద సింపతి చూపిచ్చి సెలబ్రిటీస్‌కి ప్రతిసారి అన్యాయం చేస్తారు. సో మీకేంటి మీ బిజినెస్ రన్ అవుతుంది. కానీ అక్కడ వచ్చే వాళ్ళకి అన్యాయం జరుగుతోంది అని జనాలు ఇది కూడా పాయింట్ ఔట్ చేస్తారు. సో ఇన్ని క్వెషన్స్ పాయింట్అవుట్ చేసే ముందు అండ్ ఇన్ని క్వెషన్స్ జనాల మైండ్ సెట్లో ఉన్నప్పుడు మీరు నిజంగా ఏ అన్యాయం చేయకపోతే అక్కడ విన్నర్ ఫిక్స్ అవ్వకపోతే కళ్యాణ్ పడాలా కనుక నిజంగా జెన్యూన్ విన్నర్ అయితే ఓటింగ్స్ని డిస్ప్లేస్ చేయండి సార్. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. అండ్ ఇది ఒక్కసారే కాదు, ఇలానే నెక్స్ట్ సీజన్స్లో కూడా కంటిన్యూ చేస్తే మీ క్రెడిబిలిటీ మీ టీఆర్పీ బాక్స్ బద్దలైపోతుంది. రాసి పెట్టుకోండి. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు ట్రాన్స్పరెంట్ అని జనాల మైండ్ సెట్స్లో ఉంటుంది. అండ్ ఎవ్వరు ఇంకొకసారి అరే వీళ్ళకి అన్యాయం జరిగిందిరా వాళ్ళకి అన్యాయం జరిగిందిరా అని ఎవరు అడగడానికి వీలుండదు. అండ్ మీరు మ్యానిపులేట్ చేయడానికి కూడా వీలుండదు. ఎందుకంటే మీరు ఆడిట్ చేసేదే ఏవైతే బాట్ ఓట్స్ ఉన్నాయో అవి రిమూవ్ చేశారని మీరు అంటున్నారు కదా, అవి రిమూవ్ ఓకే అది కూడా డిస్ప్లే చేయండి. ఓకే ఇన్ని నెంబర్ ఆఫ్ ఫేక్ ఓట్స్ పడ్డాయి, ఇన్ని నెంబర్ ఆఫ్ జెన్యూన్ ఓట్స్ పడ్డాయి, అండ్ హాట్స్టార్లో ఇన్ని ఓట్స్ పడ్డాయి, మిస్డ్ కాల్స్ ఇన్ని ఓట్స్ పడ్డాయి, అండ్ తనుజాకి ఇన్ని ఓట్స్ పడ్డాయి, కళ్యాణ్ పడాలకి ఇన్ని ఓట్స్ పడ్డాయి, సో డిఫరెన్స్ ఇంత, సో పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ డిఫరెన్స్ ఇంత అని అది కూడా డిస్ప్లే చేయండి. అండ్ ఇది నెక్స్ట్ సీజన్స్ కూడా కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ సీజన్స్ నుంచి కూడా ఇంకొకటి ఏం చేస్తారంటే ఒక్కోసారి చాలామంది మీకు బిగ్ బాస్ వాళ్ళకి చెడ్డ పేరు ఏముంది అంటే ఫెయిర్ ఎలిమినేషన్ అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనేది ఉంటుంది. సో చాలాసార్లు అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది. ఈసారి కూడా రీతు చౌదరిది అండ్ శ్రీజాది వీళ్ళందరూ చాలా అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగాయి. ఎందుకంటే రీతు చౌదరిని ఎలిమినేట్ చేసిందే డెమాన్ పవన్ని ఇద్దరు కామనర్ని టాప్ 5లో పెడదామని. సో కావాలని రీతు చౌదరిని ఎలిమినేట్ చేస్తే 2 కామనర్స్ 3 సెలబ్రిటీస్ని పెడితే మీ టీంకి అనుకూలంగా ఉంటుందని టాక్ కూడా నడుస్తుంది. సో ఆ అన్యాయం ఆ చెడ్డ పేరు కూడా మీకు ఎందుకు? సో నెక్స్ట్ సీజన్ నుంచి ఏం చేస్తారంటే ప్రతి వీక్ ఎలిమినేషన్స్లో ఓకే మరీ టాప్ 5 అందరివి డిస్ప్లే చేయకుండా బాటమ్ 3 ఆర్ బాటమ్ 2 వాళ్ళకి ఇంత ఓటింగ్స్ పడ్డాయి వీళ్ళిద్దరికి ఇంత డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ మార్జిన్తో ఈ పర్సంటేజ్ డిఫరెన్స్తో వీళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు, వీళ్ళు హౌస్లో ఉంటున్నారని డిస్ప్లే చేస్తే అది ఇంకా సూపర్ ఉంటుంది. ఇది ప్రతి సీజన్ కంటిన్యూ చేయండి అనేదే నా జస్ట్ చిన్న విన్నపం, కోరిక. అండ్ ఇవి గనక నాకు ఆన్సర్స్ దొరికితే ఇంకా నేను ఎవరికి అన్యాయం జరిగింది ఎవరికి న్యాయం జరిగిందని నేను కాదు ఎవ్వరు అడగలేరు. అండ్ ఈ సీజన్ ఫిక్సింగ్గా ఈ సీజన్ స్క్రిప్టెడ్ అని ఎవ్వరు అడగరు. అండ్ మీ క్రెడిబిలిటీ దెబ్బతినదు అండ్ మీ గౌరవమే పెరుగుతుంది, మీ కీర్తియే పెరుగుతుంది. అండ్ మేనేజ్మెంట్ని ఎవరు బ్లేమ్ చేయరు, అరే వాళ్ళు ఇదన్నారంట వీళ్ళు ఇదన్నారంట. ఎందుకంటే ఈరోజు కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే భయ్యా కళ్యాణ్ పడాల వాళ్ళ పిఆర్ లోపల ఉన్న కంటెస్టెంట్స్తో కానీ వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్తో ఒక క్వశ్చన్ అడిగారంట. అదేంటంటే ఎవరు విన్ అవ్వబోతున్నారు అంటే వాళ్ళు పలానా అని పేర్లు చెప్తే కళ్యాణ్ పడాలని విన్ అవుతాడు కావాలంటే రాసి పెట్టుకోండి అని ధీమాగా చెప్పారంట. ఇంకా షూట్ కూడా స్టార్ట్ అవ్వకముందు. ఆయన అంత ధైర్యంగా చెప్పడానికి కారణం ఏంటి? ఎందుకంటే అప్పటికి కూడా ఇంకా తనుజ పేరు స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఆయనకి ఏ ధైర్యంతో ఆ మాట అనగలిగాడు అన్నది కూడా ఒక క్వశ్చన్. సో ఇన్ని అలిగేషన్స్ మీ మీద రావు. సో మీకు చాలా మంచి జరుగుతుంది వీటికి ఆన్సర్ ఇస్తే అని నేనైతే ప్రగాఢంగా నమ్ముకుంటున్నాను. అండ్ చాలామంది ఆడియన్స్ కూడా ఆన్సర్ తెలిపినట్టు చాలామంది రివ్యూవర్స్ కూడా అరే బిగ్ బాస్ వాళ్ళని ఇంకేం అనడానికి మన దగ్గర ఏమీ లేదురా అని కూడా అనొచ్చు. అండ్ ఇంకోటి భయ్య చాలామంది నాగార్జున గారిని అమలా గారిని ఏదో పాయింట్అవుట్ చేస్తున్నారు. భయ్య నాగార్జున గారికి వీటిల్లో ఏం సంబంధం ఉండదు. ఆయన జస్ట్ బిగ్ బాస్ వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాడు. సో ఆయనకి దీంట్లో ఏ పార్ట్ లేదు. కళ్యాణ్ పడాలని విన్ చేయాలి కానీ తనుజాన్ని లూజ్ చేయాలని ఆయన బయాస్డ్ కానీ ఇవన్నీ ఏమి ఉండవు. సో ఫస్ట్ ఏదైతే ఉందో అది తీసేయండి. ఓన్లీ మేకర్స్దే హస్తం ఉంది దీంట్లో అన్నదే ఒక టాక్ నడుస్తుంది. కానీ వాళ్ళు ఓటింగ్స్ని కనుక ట్రాన్స్పరెంట్గా డిస్ప్లే చేస్తే ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ దొరికినట్టు నాకైతే అనిపిస్తుంది. అందుకే ఈ వీడియో చేసి బిగ్ బాస్ వాళ్ళకి రీచ్ చేయాలని నేను అనుకుంటున్నాను. భయ్యా మీరు కూడా ఈ క్వశ్చన్స్ మీకు గనక ఉంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ బిగ్ బాస్ వాళ్ళ వరకు రీచ్ అయ్యేలా మీరు చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇవి చేస్తే మనందరి క్వశ్చన్స్కి బిగ్ బాస్ వాళ్ళు ఆన్సర్ ఇచ్చినట్టు అండ్ అందరికీ సమాధానం దొరికినట్టు అనిపిస్తుంది. సో మనందరికీ ఈ సీజన్లో అన్యాయం జరిగిందా లేదా, ఈ సీజన్లో విన్నర్ ఫిక్సింగా కాదా, లేకపోతే ఈ సీజన్లో కళ్యాణ్ పడాల విన్నర్ ఫిక్సింగా కాదా, తనుజాకి అన్యాయం జరిగింది, వీటన్నిటికీ ఆన్సర్స్ దొరకాలంటే ఈ వీడియో వైడ్గా స్ప్రెడ్ అవ్వాలి. అండ్ అది చేసే బాధ్యత మీది. నా క్వశ్చన్ అయితే నేను అడిగాను అండ్ మీకు కూడా ఇదే క్వశ్చన్ ఉంటే ఈ వీడియోని స్ప్రెడ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఈజ్ జిందగీ. అండ్ భయ్యా తనుజా ఫ్యాన్స్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఇంతమంది ఇన్ని చేసినా ఇంతమంది ఎన్ని మాట్లాడినా తను
సింగిల్ హ్యాండెడ్గా సీజన్ని లాక్కొచ్చింది, సింగిల్ హ్యాండెడ్గా గివప్ చేయకుండా ఆడింది, సింగిల్ హ్యాండెడ్గా భయపడకుండా ఎదురీది నెగిటివ్ రివ్యూస్ని, నెగిటివ్ పిఆర్స్ని, బిగ్ బాస్ టార్గెటింగ్ని, సెలబ్రిటీ టార్గెటింగ్ని ఇంతమందితో పోరాడి తను ఇక్కడ దాకా వచ్చిందంటే షీ ఈజ్ విన్నర్ అండ్ షీ హెస్ ఆల్రెడీ క్రియేటెడ్ హిస్టరీ. అండ్ మీ అందరికీ కూడా సెల్యూట్, ఎందుకంటే తన కోసం స్టాండ్ తీసుకున్నారు. అండ్ తను ఓడిపోతే నేను చాలామంది తనుజ ఫ్యాన్స్ మొహాలు చూశాను, అరే ఏంట్రా ఇలా జరిగింది అని. ప్రతి సీజన్లో జరగడం కామనే, బట్ విన్నర్ అని బయటకు వచ్చి కూడా లాస్ట్ మినిట్లో చేంజ్ అయినందుకు వాళ్ళైతే చాలామంది చాలా చాలా బాధపడ్డారు. నేను కల్లారా చూశాను. సో మీరేం బాధపడకండి, విన్నింగ్ అయితే అయిపోయింది, దాన్ని ఎవరు మార్చలేరు. బట్ అట్లీస్ట్ మన క్వశ్చన్స్కి ఆన్సర్ రావాలంటే ఈ వీడియో స్ప్రెడ్ అవ్వాలి. అండ్ తనుజ ఫ్యాన్స్, డోంట్ వరీ, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ రీజన్, గాడ్ విల్ హ్యావ్ మాస్టర్ ప్లాన్. అండ్ టు ఆల్ ద కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ అవుట్ దేర్, మీ అందరికీ సెల్యూట్. మీరు చూపించిన డెడికేషన్కి, మీరు చూపించిన కమిట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కానీ, సంజన ఫ్యాన్స్ కానీ, డెమోన్ పవన్ ఫ్యాన్స్ కానీ, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కానీ, తనుజ ఫ్యాన్స్ కానీ, హ్యాట్స్ ఆఫ్ టు యూ భయ్య. వాట్ అ డెడికేషన్. అసలు ఈ డెడికేషన్ నాకు ఒక్కొక్కసారి అనిపించింది, ఈ డెడికేషన్ కనుక మీరు అందరూ సివిల్స్లో పెట్టింటే భయ్య అందరూ ఐఏఎస్లో ఐపీఎస్లో అయ్యేవాళ్ళేమో అనిపించింది. అంత డెడికేటెడ్గా పనిచేశారు. బట్ అండ్ ఇంకోటి, నాకు కళ్యాణ్ పడాల మీద హేటెడ్ కానీ, కళ్యాణ్ పడాల అది చేశాడు ఇది చేశాడు నేను చెప్పట్లేదు. జస్ట్ నాకు బేసిక్ క్వశ్చన్స్ ఇవి ఉన్నాయి కాబట్టి అడిగాను. సో ఇది భయ్య నా వీడియో నేను చెప్పాలనుకున్నది. ఎనీ విచెస్. సో బాయ్ బాయ్.